రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనము. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకునిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచు వారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. హల్లెలూయా. ఇజ్రాయేలు జనాంగం కావచ్చు, లేదు అంటే అన్య జనాంగం కావచ్చు, మరి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో మరి ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే తప్పింపబడి ఉంటారో వారందరి ప్రార్థన కూడా దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన రాకడలో మరి ఎవరైతే దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి మరి మొర్ర పెడతారో వారందరినీ కూడా ఆయన తన రాజ్యాన్ని చేర్చుకునేటువంటి వారిగా ఉన్నారు. మరి ఆయన చేత పిలువబడినటువంటి వారు, ఆయన చేత ఏర్పరచబడినటువంటి వారు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. మరి ఈ లోకంలో మరి దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారు అని ఎవరైతే విశ్వసిస్తారో, మరి ఆయన నామమును బట్టి ఎవరైతే ప్రార్థిస్తారో, ఆయన నామాన్ని ఎవరైతే ఘనముగా ఎంచుతారో వారిని ఖచ్చితంగా ఆయన తన యొక్క రాకడలో తప్పించేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాకడ బహు భయంకరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాకడకు అనేకమైనటువంటి సూచక క్రియలు ఆయన మనకు తెలియచేస్తున్నాడు. వాటిని మనం మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క రోజుకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నారు. మరి మనము మరి దేవుని యొక్క సన్నిధానంలో నిత్యము కూడా కనిపించేటువంటి వారముగా, ఆయన సన్నిధానంలో మన కొంట స్వరమును వినిపించేటువంటి వారముగా మనం ఉండాలి. ఎవరైతే యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు అని, ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్పి గ్రహించి ఆయన సన్నిధానంలో నిత్యముగా గనుక ఆయనకు మొర్ర పెడితే ఆయన ఖచ్చితంగా అందరి ప్రార్థనలు కూడా ఆలకించి అందరినీ కూడా ఆయన రక్షించేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మనము సియోనుకే రక్షణ, ఇజ్రాయేలుకే రక్షణ అని మనం అనుకుంటే అది మన పొరపాటు. కేవలము యేసుక్రీస్తు వారి సియోనికి మాత్రమే దేవుడు కాదు, ఇజ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, కానీ ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయన అందరినీ రక్షించడానికి వచ్చి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆయన నామమును నిమిత్తము మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నేను ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా మీకు వందనాలు. ప్రభా, నీ నామము బలమైనటువంటిది, నీ నామము దృఢమైనటువంటిది, నీ నామము స్థిరమైనటువంటిది. ప్రభా, నీ నామము నిమిత్తము ఎందరైతే ప్రార్థిస్తారు, అయా నీ నామముని ఎందరైతే ఎరిగి ఉంటారో ప్రభా, నీ నామముని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరినీ తప్పించడానికి మీరు నా తండ్రి, అయ్యా తండ్రి నా ప్రభా యేసయ్యా మంచివారు కనుక, అయా తప్పించడానికి మీరు సమర్థులు కనుక ప్రభా, అయా మా అందరినీ తప్పించమని అని నామం నిమిత్తము ప్రార్థన చేసేటువంటి వారం కొట్టుకుని సహాయం దయచండి. నీ ఉగ్రత దినమందు ప్రభా, ఆయా ఉగ్రతలోనికి వెళ్ళిపోయేటువంటి వారంగా కాకుండా ఉన్నట్లు ప్రభా, రక్షింపబడేటువంటి వారముగా ఆయా నీ రాజ్యాన్ని చేరుకునేటువంటి బిడ్డలుగా మేము ఉండుకుని సహాయం దయచేయమని, అందుకు సిద్ధపాటును మాకు దయచేయమని, జ్ఞానమును మాకు దయచేయమని ప్రభా, ధైర్యమును శక్తిని మాకు అనుగ్రహించి ఆయన తండ్రి నడిపించమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.